నూతన జిల్లా కేంద్రంగా మదనపల్లిని ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం జిల్లా పేరును మాత్రం అన్నమయ్యగానే ప్రజల్లో గందరగోళం నెలకొంది అని కాంగ్రెస్ సిపిఐ బహుజన సేన పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. మంగళవారం స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎస్ రెడ్డి సాహెబ్, బహుజన సేన అధ్యక్షుడు శ్రీచందు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం సానుకూలమే అయినప్పటికీ జిల్లా పేరును మదనపల్లి పేరుగా ఖరారు చేయకుండా ప్రజల ఆంక్షలకు విరుద్ధంగా అన్నారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న మదనపల్లి పేరును ప్రజలు భావోద్వేగాలను అవమానించినట్టే అన్నారు. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం జిల్లా కేంద్రంగానే పరిమితం చేయడం వాగ్దాన భంగమేనని విమర్శించారు. జాతీయ గీతాన్ని అందించిన జన్మస్థలంగా గుర్తింపు పొందిన మదనపల్లి జిల్లా విషయంలో మరో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధమవుతామని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నవంబర్ 28వ తేదీన గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 26 జిల్లాలను 3 జిల్లాలు పెంచి 29 జిల్లాలు చేస్తామని ఏపీ కేబినెట్ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మరి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆఖరి నిమిషంలో మరి మదనపల్లి జిల్లా అనేటువంటి ప్రతిపాదన అంశాన్ని ఎక్కడ పోయిందో కూటమి ప్రభుత్వం, కేబినెట్ మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాలి. మీరు 26 జిల్లాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఆ 26 జిల్లాలకి 3 జిల్లాలను పెంచుతున్నామని నోటిఫికేషన్ ఇచ్చారు. మదనపల్లి, మార్కాపురం, రంపచోడవరం 3 మీరు ప్రతిపాదనలు చేసి ఫైనల్లో మదనపల్లి జిల్లా అనే అంశాన్ని పక్కన పెట్టేశారు. దీనికి కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు సమాధానం చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మదనపల్లి ఎమ్మెల్యే గారేమో మేము అన్నమయ్య జిల్లాలో మదనపల్లిని చేరుస్తాము అంటున్నారు. మరి మేము మదనపల్లి ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము, 2 సంవత్సరాలు ఈ మదనపల్లి వేదికగా మదనపల్లి జిల్లా కావాలనేటువంటి ఆల్ పార్టీసు, ప్రజా సంఘాలు, జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఒక ఉద్యమం నడిచింది, జిల్లా సమితి ఆధ్వర్యంలో ఒక ఉద్యమం నడిచింది. ఈ 2 ఉద్యమాల్లో మీరు పాల్గొనలేదా? మీరు ఆ రోజు స్వయాన మీరే ఉద్యమంలో పాల్గొని మదనపల్లి జిల్లా కావాలి, మదనపల్లి జిల్లా మా ఆకాంక్ష అని మాట్లాడింది వాస్తవం కాదా? ఈరోజు మీ కూటమిలో ఉన్నటువంటి పార్టీల ప్రయోజనాల కోసం, మీ అధిష్టానం చేసేటువంటి గారడీల కోసం మీరు కూడా మాట మారుస్తున్నారు. అంటే మదనపల్లి జిల్లా ఇవ్వకుండా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చాలా క్లియర్ గా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 26 జిల్లాల్లో ఒకటైన అన్నమయ్య జిల్లానే కొనసాగిస్తూ ఈ అన్నమయ్య జిల్లాలో మదనపల్లి కేంద్రంగా పెడుతున్నాము అంటున్నారు. మరి మీరు ఎక్కడ 3 జిల్లాలు ఇచ్చినట్టు? మరి ప్రతిపాదనలో చేసినటువంటి ఆ 3 ప్రతిపాదనలో మదనపల్లి జిల్లా అనేటువంటి అంశం ఏ రాజకీయ పార్టీ, మీ 3 పార్టీల్లో ఏ రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం మదనపల్లి జిల్లా అనే అంశాన్ని పక్కన పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు మదనపల్లి జిల్లా ఇవ్వకపోతే ప్రతిపాదనలు ఎందుకు తీసుకొచ్చారు? మీరు 3 జిల్లాలు పెంచుతామని మదనపల్లి జిల్లాను కూడా తీసుకొచ్చారు కదా, మరి అన్నమయ్య జిల్లాలో ఎందుకు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో సమాధానం చెప్పాలి. ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి 2 పార్టీలు, ఒక పక్కేమో మా స్థానిక ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్యే గారు అన్నమయ్య జిల్లాలో మదనపల్లి అనేటువంటి అంశాన్ని కూడా తీసుకొచ్చి బోర్డు పెడతాము అని ఒక పక్క అంటున్నారు. ఇదే పార్టీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉంటుంది, అన్నమయ్య అనేటువంటి పేరే ఈ జిల్లాకి కొనసాగిస్తారు, ఈ అన్నమయ్య జిల్లా పెట్టడానికి పూర్తిగా మేమే బాధ్యులము, మా మంత్రి సత్యకుమార్ గారే పట్టుబట్టి అన్నమయ్య అనేటువంటి చాలా విశిష్టత కలిగింది అన్నమయ్య పేరుకు, అన్నమయ్యను ఒక ప్రాంతానికి పెట్టడం సరికాదు కాబట్టి అన్నమయ్య జిల్లాని కొనసాగిస్తూ మదనపల్లిని హెడ్ క్వార్టర్ గా పెట్టాము అని అంటున్నారు. ప్రజలు కూడా గమనించాలి, అంటే మదనపల్లికి చరిత్ర లేదా? బీజేపీ పార్టీ నాయకులు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సమాధానం చెప్పాలి. ఈ మదనపల్లిలో ద గ్రేట్ ఫిలాసఫర్ జిడ్డు కృష్ణమూర్తి గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తత్వవేత్త, విదేశీ వనిత హనిబిసెంటమ్మ గారు ఇక్కడ అక్షరాస్యత లేనప్పుడు ఈ ప్రాంతంలో విద్యలో వెనకబడిందని బిసెంట్ థియాసఫికల్ కాలేజీని ఇక్కడ స్థాపించారు. ఈ కళాశాల వేదికగా
హోమ్ రూల్ మూవ్మెంట్ కూడా ప్రారంభించారు. ఇదే కళాశాల వేదికగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విశ్వకవి మన జాతీయ గీతాన్ని బీటీ కళాశాల వేదికగా ట్రాన్స్లేట్ చేసి ఇక్కడ ఆలాపించడం కూడా జరిగింది. ఇంత విశిష్టత కలిగినటువంటి ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్ ఉంది, పక్కనే టీబీ హాస్పిటల్ ఉంది. ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి చరిత్రను ఇవాళ టీడీపీ అవమానిస్తాందా, బీజేపీ అవమానిస్తాందా, లేక జనసేన పార్టీ అవమానిస్తుందో ఈ కూటమిలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ 4 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎంటైర్ మీ క్యాడర్ అంతా కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. అన్నమయ్య చరిత్రను మేము తక్కువ చేయడం లేదు. అన్నమయ్య చాలా గొప్ప వ్యక్తి. మీకు అన్నమయ్య పైన ఎలాంటి చిత్తశుద్ధి ఉంటే సాష్టాగా మేము అడుగుతున్న సిపిఐ పార్టీకి చాలా క్లియర్ గా చెప్తున్నాం. రాయచోటి, రాజంపేట, కోడూరు, అవసరమైతే కడప జిల్లాలో బద్వేలను కూడా తీసుకెళ్లి అన్నమయ్య పాదాల దగ్గర పెట్టండి, రాజంపేటని హెడ్ క్వార్టర్ చేయండి. అప్పుడు అన్నమయ్య అనేటువంటి పేరుకు సార్థకత ఉంటుంది. అంతేగాని మీరేదో ప్రాంతాల మధ్య సిచ్చు పెట్టి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికో, లేదు పక్కన ఈ మధ్య చర్చలు జరుగుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయ జీవితాన్ని మేము ఆపుతాం, లేదంటే మిథున్ రెడ్డి గారిని వాళ్ళ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీని చిల్లాబల్లా చేశామంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసమా మేము 2 సంవత్సరాలు ఉద్యమం చేసింది? అంటే ఈ ప్రాంతంలో ప్రజల ఉద్యమాన్ని గాని, ప్రజల ఆకాంక్షని గాని, మదనపల్లి నియోజకవర్గాన్ని స్వాస్థగా మీరే కదా ఇచ్చింది. మీకు అధికారం లేనప్పుడు రోడ్లపైన తిరుగుతారు కదా, తండ్రి ఒక పక్క బిడ్డ ఒక పక్క తిరిగినప్పుడు మదనపల్లిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చి ఈ రోజు అధికారంలో వచ్చిన తర్వాత మీ పార్టీ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ ఎత్తుగడల కోసం మదనపల్లి ప్రాంతాన్ని అన్యాయం చేస్తారని కూడా సిపిఐ పార్టీకి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉంటే మదనపల్లి కేంద్రంగా మదనపల్లిని జిల్లాగా ప్రకటించాలి. యథావిధంగా అన్నమయ్య జిల్లాను రాజంపేట హెడ్ క్వార్టర్ గా మీరు అన్నమయ్య జిల్లాను కొనసాగించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ప్రజా పోరాటాన్ని ఇటు మదనపల్లి వేదికగా కొనసాగిస్తామని ఈ సందర్భంగా